మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్, కేటీఆర్ కవితను బీజేపీ పార్టీ దగ్గరకు కూడా రానివ్వదని చెప్పారు. ప్రస్తుతం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలు దూకుతున్నారని, కానీ బీజేపీలోకి రావాలంటే మాత్రం రాజీనామా చేసే రావాలని ఇప్పటికే బండి సంజయ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా హాట్ కామెంట్స్ చేశారు అరవింద్. ఎవరైతే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారో వారినే రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు. రేపు రాజకీయాలల్లా ఈడ గెలుస్తుండు, అటు దుంకుతున్నాడు, ఆడ గెలుస్తుండు, ఇటు దుంకుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు. క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దుంకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే. ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైంది కదా, కాలేదు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలవాడే కాంగ్రెస్ టికెట్ మీద. మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటారు ఏంది మీ ఛానల్? అక్కడ ఎమ్మెల్యేలు పోయినరు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ వాడు పోయిండు, బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు. మా దగ్గర బండి సంజయ్ చెప్పాయి, మా దగ్గర వాడు జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. వీళ్ళు ముగ్గురు ఈ ట్రిపుల్ కే అవుతున్నదో కేసీఆర్, కేటీఆర్, కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర రానియరు.